భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మరొక ప్రశ్న రాఖీ పౌర్ణమి గురించండి. రాఖీ పౌర్ణిమ ప్రాముఖ్యత ఏమిటి? రాఖీ పౌర్ణిమ వెనక ఉన్న ఒక చిన్న కథ చెప్తారా? ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణిమ మనకు ఒక్కొక్క నెల పౌర్ణమి వస్తుంది. విశేషంగా నోములు, వ్రతాలున్న వాళ్ళందరూ పౌర్ణిమని చాలా ముఖ్యంగా చేసుకుంటారు. ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణిమ రాఖీ పౌర్ణమిగా మనం జరుపుకుంటాం. ఆ రోజు ఉపాకర్మ అంటే కొన్ని కమ్యూనిటీస్‌లో వాళ్ళు ఉపనయనం అయిన వాళ్ళు ఆ జంధ్యం మార్చుకుంటారు. ఆ జంధ్యం మార్చుకునేది ఆ రోజు మంత్రోక్తంగా అందరూ కలిసి గాని, విడివిడిగా గాని ఇంటి దగ్గర అది చేసి గాయత్రి మంత్రం చెప్పుకుంటూ, అది తీసి మళ్ళీ తర్వాత దాన్ని మంత్రం ఉపదేశం ఉన్నవాళ్ళు వాళ్ళు గాయత్రి మంత్రం అంతా చెప్పుకుంటూ మళ్ళీ కొత్త యజ్ఞోపవీతం ధరించి ఈ పాతదాన్ని విసర్జిస్తారు. ఇదొక కార్యక్రమం. దీంతో పాటుగా అన్న తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు వీళ్ళందరికీ సంబంధించిన పండగ ఇది. అంటే పుట్టింట్లో ఉన్న అన్నతమ్ములు వాళ్ళందరూ గూడా చక్కగా ఉండాలి. ఆడపిల్లకి ఎప్పుడూ గూడా పెళ్ళయ్యి ఇటొచ్చేసినా మనస్సు ఎప్పుడూ గూడా పుట్టింటి వాళ్ళ మీద ఉంటుంది. అక్కడ అన్నాళ్ళు పెరిగి ఇక్కడొచ్చింది గాబట్టి, తన తోడబుట్టిన వాళ్ళు, తన తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళుంటే అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ గూడా ఆనందంగా, ఐశ్వర్యాలతో, భోగభాగ్యాలతో తులతూగుతూ చక్కగా ఉండాలి. మా రాకపోకలు ఇవన్నీ ఉండాలి. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఎప్పటికీ సఖ్యంగా ఉండాలి అని ఆశిస్తారు. పుట్టింటి నుంచి వాళ్ళకి ఆ ప్రేమ, ఆదరణ ఎప్పుడూ ఆశిస్తారు. అలాగే అక్కడ పుట్టింట్లో ఉన్న తన అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో రాఖీ పండుగ రోజు ప్రత్యేకంగా ఈ అక్క తనకి వాళ్ళు రాగలిగితే ఓకే. లేకపోతే తనైనా సరే అక్కడికి వెళ్ళి, ఆ అన్నదమ్ములు ఎవరున్నారో వాళ్ళ చేతికి రక్షాబంధనం అంటే ముందు వాళ్ళకి బొట్టు పెట్టి, తిలకం. తర్వాత దాని మీద కొంచెం అక్షింతలు అది పెట్టి వాళ్ళకంటే చిన్నవాళ్ళైతే తన అక్షింతలు వేసి ఆశీర్వదించడం. పెద్దవాళ్ళైతే గనక బొట్టు కుంకంలో ఆ అక్షింతలు కొంచెం పెట్టడము. పెట్టి వాళ్ళ నోటికి స్వీట్ తినిపించి, తర్వాత చేతికి రాఖీ కట్టి మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చదువుకుంటూ ఆ రాఖీని వాళ్ళకి చక్కగా బద్నామే అంటే అది కడుతున్నప్పుడు చెప్పాల్సిన మంత్రం చదువుతూ దాన్ని చేతికి కట్టి ఆ రక్షా బంధనం వల్ల వాళ్ళు చక్కగా ఎప్పుడూ కూడా వాళ్ళిద్దరి ప్రేమ, అనురాగము వీళ్ళు వాళ్ళకి రక్ష కల్పించేటట్టు, వాళ్ళ మీద ప్రేమ ఆప్యాయతలతో వీళ్ళు ఉండేటట్టు. అట్లా ఇద్దరూ కూడా అనుకునే భావనతో రక్షాబంధనం కడతారు. ఇది వేడుకనమాట. ఇది మనకెప్పటినుంచో వస్తోందండి. దీనికి సంబంధించిన చిన్న కథ ఒకటి చెప్పండి అన్నారు కదా! చిన్న కథ అంటే నాకు చారిత్రాత్మకంగా చూస్తే అలెగ్జాండర్ కథ అందరికీ తెలిసిందే. అది మనకు గుర్తొస్తుంది. పురాణాల్లో తీసుకుంటే గనక ఇంద్రుడి భార్య శచీదేవి మొదటగా దేవతలతో యుద్ధం చేయడానికి రాక్షసులు దేవదానవ యుద్ధం అది అవుతున్నప్పుడు వాళ్ళ భర్త తన భర్త ఇంద్రుడు చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యుద్ధం నుంచి బయటపడాలనే ఆశతో రక్షగా పూజ చేసి ఒక రక్షా కంకణం తన భర్త చేతికి కట్టిందని. అంటే రా ఈ రక్షాబంధనం కట్టేది ఒట్టి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళే కాకుండా ఎవరికైనా మనము వాళ్ళ వెల్‌ఫేర్ కోరి వాళ్ళ చేతికి భగవంతుడి అండగా ఉండేటట్టు ఒక రక్షగా ఉండేలాగా ఒక కట్టే దారాన్ని మనం రక్షాబంధనం అంటాం. ఆ రాఖీ అనేది ఓన్లీ అన్నదమ్ములకే కాకుండా ఇలా భార్యాభర్తల మధ్యలో గూడా ముందల కట్టడం జరిగింది. మనకి ఈ మాట తెలుసుకున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఇంట్లో గృహప్రవేశం అయినా, మనకి ఉపనయనము, కళ్యాణం ఇవి అయినప్పుడు నాంది అని చెప్పి భార్యాభర్తలకి ఎవరైతే కన్యాదానం చేస్తున్నారో అక్కడ అబ్బాయి తల్లిదండ్రులు, ఇక్కడ అమ్మాయి తల్లిదండ్రులు వీళ్ళకి కూడా పురోహితుడు చేతికి రక్ష కడతారు. నాంది. ఆ తామలపాకుని మధ్యలో పెట్టి పసుపు తాడు లాంటిది కడతారు. అదంతా అయిపోయి మొత్తం శుభకార్యం అంతా అయ్యాక తర్వాత చివరికి పూజంతా అయిపోయాక క్రతువు అంతా చేయడం అయ్యాక అప్పుడు తీస్తారు. అలాగే ఈ రక్షాబంధనం ఎలా అయితే మనకు అది భగవంతుడు రక్ష మన మీద ఉంది అని చెప్పేందుకు సూచనగా అది కడతారో, అలాగే శచీదేవి కూడా తన భర్త ఇంద్రుడికి చేతికి మొదటగా కట్టిందని పురాణాలు చెప్తున్నాయి. ఇలాగే శ్రీకృష్ణుడి గురించి కూడా మనం విన్నాం. విన్నప్పుడు అందులో ఏం చెప్తారు, ద్రౌపదీదేవి ఒకసారి ఏం చేసిందిట, ఇట్లా శ్రీకృష్ణుడికి ఉన్నప్పుడు వేలు తెగిందని, ఆ వేలు తెగినప్పుడు గబగబా అందరూ అయ్యో! ఎలా తీసుకొచ్చి కట్టాలి రక్తం కారుతోంది అనుకుంటూ ఇటు అటు వెళ్తున్నప్పుడు తన పట్టు చీర గబగబా చింపేసి కృష్ణుడి వేలికి కట్టిందని, ఆ చిన్న వస్త్రం తను అప్పటికప్పుడు తను అలా తీసి వెంటనే స్పందించి కృష్ణుడి వేలికి అది కట్టినందుకు కృతజ్ఞతగా శ్రీకృష్ణ భగవానుడు తనకి వస్త్రాపహరణ సమయంలో ఎన్ని వస్త్రాలిచ్చి తన మానము, అభిమానము కాపాడాడో మనం చూసాం. అలాగా మనకి చెప్పేందుకు చూసుకుంటే ఎందుకంటే ద్రౌపది తనకి చెల్లెలు. కాబట్టి ఇలా చూసుకుంటే కృష్ణుడు మామూలుగా చూస్తే
పురాణంలో భగవంతుడిగా మనం అనుకుంటూ ఉన్నా గూడా, ఒక సోదరుడిగా తన చెల్లెలు మానం కాపాడడం, తన రెస్పాన్సిబిలిటీ తీసుకొని తనకి ఏ టైంలో ఏదుండాలో ఆ వంశానికి కూడా ఉంటూ యుద్ధం చేయడంతో సహా, వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలన్నా గూడా ఇంటా వెంట జంట ఉంటూ ఎంత బాగా ఉద్ధరించారో మనం చూసాం. అలాగే అన్నదమ్ములది పురాణాల్లో చూస్తే ఇదొకటి, తర్వాతేమో చారిత్రాత్మకంగా చూస్తే అలెగ్జాండర్‌ది. అలెగ్జాండర్ విషయంకొచ్చినప్పుడు మనం అలెగ్జాండర్ వైఫ్ ఇలా అంతా తన రాజ్యాలన్నీ మొత్తం ఒక్కొక్కటి ఆహ్, విజయవంతం చేసుకుంటూ భారతదేశం అంతా తిరుగుతున్నప్పుడు, ఇక్కడ తన భార్య ఎవరైతే ఉందో ఆవిడ భయపడి, ఎందుకంటే పురుషోత్తం పోరస్ గురించి విని ఉన్నది. ఆ యుద్ధంలో తన భర్తకి ఎటువంటి హాని కలగకూడదనే ఉద్దేశంతో భారతదేశంలో ఈ రక్షాబంధనంకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, చెల్లి అని ఒకసారి చెల్లెలు, అక్క అని ఒకసారి మనం తీసుకున్నాక, ఆ బంధాన్ని ప్రొటెక్ట్ చేయడానికి గౌరవిస్తూ, మగవాళ్ళు ఎంతవరకైనా ఎలా వెళ్తారో చెల్లెల్ని రక్షించడానికి అనేది విని ఉండడం వల్ల, తన వెళ్ళి రాఖీని కట్టిందని, ఆయన కూడా ప్రామిస్ చేశారని, ఆయనకి ఎటువంటిది జరగదని, అలాగే ఓడిపోయినా కూడా ఓడిపోయి తనకేమి హార్మ్ చేయలేదని, ఓడిపోయిన అదే పెద్ద మనస్సుతో మళ్ళీ అలెగ్జాండర్ తన్నే గవర్నర్‌గా ఆ రాష్ట్రానికి మళ్ళీ నియమించి వెళ్ళిపోయారని, ఈ కథ మనం చరిత్ర ద్వారా తెలుసుకున్నాం. అంటే పరంపరగా పురాణాల నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా అన్నతమ్ములు, అక్కచెల్లెళ్ళకి సంబంధించిన ఒక పవిత్రమైన వేడుకగా బంధాలు, అనుబంధాలు పెరిగేటట్టు వీళ్ళ మేలు కోరుతూ వాళ్ళు ప్రే చేసుకుని, వాళ్ళు బ్లెస్ చేస్తే అక్కచెల్లెళ్ళ, అన్నతమ్ముల వెల్‌ఫేర్ చూడ్డానికి మగపిల్లలు ఎలా అయితే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీళ్ళ కోసం నిలబడతారో అండగా, అది చెప్పే పండగగా మనం రక్షాబంధనం గురించి తెలుసుకున్నాం. నమస్తే.